నమస్తే ఫ్రెండ్స్. కువైట్ మీద నిన్న ఇరాన్ 12 డ్రోన్లు 12 మిసైళ్లతో దాడి చేసింది. ఈ మిసైళ్లను డ్రోన్లను గుర్తించిన కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీటిని గాల్లోనే పేల్చేశాయి. కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడి ఉదయం సమయంలో ప్రారంభమైంది. ఇరాన్ వైపు నుంచి పంపబడిన డ్రోన్లు మిసైళ్లు కువైట్ వైపుకొచ్చాయి. అయితే వెంటనే అలర్ట్ అయిన కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వీటిని ఆకాశంలోనే పేల్చేసింది. అధికారుల ప్రకారం కొన్ని డ్రోన్లు ఉత్తరం మరియు మధ్య ప్రాంతంలో కూల్చివేయగా మిసైళ్లు మాత్రం దక్షిణ ప్రాంతంలో కూల్చివేశారు. ఈ సంఘటనలో ఎటువంటి నష్టం అయితే జరగలేదు. కొన్ని చోట్ల డ్రోన్ ముక్కలు పడడంతో చిన్నపాటి నష్టం అయితే జరిగింది. కువైట్ ప్రభుత్వం ప్రస్తుతం హై అలర్ట్లో అయితే ఉంది. దేశ భద్రత కోసం కువైట్ సైన్యం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని అధికారులు అయితే తెలిపారు. ఇంకా అలాగే కువైట్లోని ప్రజలు, ప్రవాసులు ఫేక్ న్యూస్లను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఖతార్ దేశం పైన కూడా ఇరాన్ నిన్న దాడి జరిగినట్టు ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మార్చి 6 ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం 10 డ్రోన్లను ఖతార్ వైపు ఇరాన్ ప్రయోగించగా అందులోని 9 డ్రోన్లను ఖతార్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గాల్లోనే పేల్చేసింది. ఒక డ్రోను జనావాసాలు లేని ప్లేస్లో పడడంతో ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ మరో ముఖ్యమైన విషయాన్ని కూడా వెల్లడించింది. దేశాన్ని రక్షించడానికి ఖతార్ సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని, అలాగే దేశ భద్రతకు ఎటువంటి ముప్పు వచ్చినా దాన్ని కఠినంగా స్పందిస్తామని ఇరాన్కు ఖతార్ ప్రభుత్వం హెచ్చరించింది. ఇంకా ప్రజలకు కూడా ప్రభుత్వం ఒక ముఖ్యమైన సూచన అయితే చేసింది. పౌరులు, ప్రవాసులు ప్రశాంతంగా ఉండాలని అధికారులు అయితే కోరారు. అలాగే అధికారిక భద్రతా సూచనలు పాటించాలి. సోషల్ మీడియా రూమర్స్ నమ్మకూడదు, తప్పుడు వార్తలు పంచకూడదు, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఖతార్ గవర్నమెంట్ అయితే సూచించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.